మరి ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కిందకు దించాలని ఒక సదుద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల మీకు ఏ కష్టం వచ్చినా ఉంటాను నేను, ఆయన ఉంటారు, ఎవరు అధైర్యపడక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ ఓటు 100% జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. ఒకటి అడుగుతా మిమ్మల్ని, జనసేనకి ఓటేద్దామా? వేద్దామన్న వాళ్ళంతా కూడా చేతులు ఇలా ఇలా అనండి. వేద్దామన్న వాళ్ళందరూ కూడా చేతులు ఇలా ఇలా అనండి. రేపు రాబోయే రోజుల్లో హార్బర్ పూర్తి చేస్తాం. హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ పెట్టాం. ప్రతి ఒక్కరికి న్యాయం ఇక్కడ జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చివరిగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. ఇటు మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, అదేవిధంగా సెట్టిబల్జీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అందరికీ కూడా అండగా ఉంటాం. పిలిస్తే పలుకుతాం, కష్టంలో ఉంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మొగలో పోయిన బోట్లన్నీ ఇస్తాం, వలలన్నీ ఇస్తాం. ప్రతి బీసీకి కూడా 50 సంవత్సరాల నిండిన వాడికి 4000 పెన్షను కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా జనసేన పార్టీకి సహకరించాలని చెప్పి, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.